దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయమున మీకందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతోమంది త్యాగదనుల కృషి, వారి త్యాగము ఈరోజు మనకు స్వతంత్రాన్ని అనుగ్రహించింది. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. కీర్తనలు 146వ కీర్తన 7వ చరణం. మన దేవుడు మనకున్న బంధకాలన్నిటి నుంచి విడిపించేవారు. లూకాసు వార్త 13వ అధ్యాయము 11, 12 వచనాలు చూస్తే 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన స్త్రీ అక్కడ మనకు కనబడుతుంది. ఆమె నడుము వంగిపోయి ఎంతమాత్రము చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందియున్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచెను. ఈ భాగంలో చూచినట్లయితే ఆమెకున్న ఆ బలహీనత నుంచి విడుదలను మన ప్రభువు కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. మన కుటుంబాల్లో కూడా శారీరకపరమైన, ఆర్థికపరమైన అనేక సమస్యల్లో నలిగిపోతూ బంధకాల చేత బంధించబడిన పరిస్థితుల్లో ఉన్నాం. మన దేవుడు మన బంధకాలన్నిటి నుంచి విడుదలను కలుగు చేస్తానని ఈ దినము వాగ్దానం చేస్తున్నారు. ఈ మాటలు వింటున్న మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి బంధకాలన్నిటి నుంచి దేవుడు విడిపించి ఆయన మిమ్మును స్వతంత్రులుగా చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినము కొరకు కృతజ్ఞతలు ప్రభువా. ప్రతి వారి బంధకాల నుంచి విడిపించండి. ప్రత్యేకంగా యవనస్తులు ఎన్నో రకాలైన బంధకాల చేత బంధించబడున్నారు, వ్యసనాక్రాంతులుగా ఉంటున్నారు ప్రభువా. ప్రతి యవన బిడ్డను దర్శించి వారి హృదయాల్లో నిజమైన స్వాతంత్రాన్ని మీరు కలుగు చేయండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.